సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను మీ వెల్లి చక్రధర్. ఈ ఎపిసోడ్లో మనం పోర్ట్ఫోలియోని ఎలా డిజైన్ చేసుకోవాలి అని తెలుసుకుందాం. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చాలామంది ఇక్కడే చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారండి. మన దగ్గర 10,000 ఎస్ఐపి చేస్తాను ఎవ్రీ మంత్, లేదా 15,000 ఎస్ఐపి చేస్తాను ఎవ్రీ మంత్ అనుకుంటే క్లయింట్స్ ఉంటారు. కాకపోతే వాళ్ళు చేసేది ఏంటంటే స్మాల్ క్యాప్, క్వాంట్ స్మాల్ క్యాప్లో ఒక 5,000, కొటక్ స్మాల్ క్యాప్లో 5,000, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్లో 5,000 సెలెక్ట్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే కనుక ఒకటే కేటగిరీలో కనుక మనం ఎస్ఐపి చేస్తే అది మన పోర్ట్ఫోలియోకి తాత్కాలికంగా రిటర్న్స్ ఎక్కువ రావచ్చు కానీ అండి, ఒక లాంగ్ రన్లో చూస్తే ఆ రిటర్న్స్ అనేవి పడిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క సైకిల్ అనేది ఎలా ఉంటుందంటే కొంతకాలం మిడ్ క్యాప్కి సపోర్ట్ చేస్తుంది మార్కెట్, కొంతకాలం లార్జ్ క్యాప్కి సపోర్ట్ చేస్తుంది మార్కెట్, కొంతకాలం స్మాల్ క్యాప్కి సపోర్ట్ చేస్తుంది. సో మన పోర్ట్ఫోలియోలో ఎప్పుడైతే స్మాల్ లాంటి లార్జ్ క్యాప్ కావచ్చు, మిడ్ క్యాప్ కావచ్చు, స్మాల్ క్యాప్, థీమాటిక్, కాంట్రా ఇట్లా అన్ని కలిసి కనుక మన పోర్ట్ఫోలియోలో ఉంటే ఆల్ సైకిల్స్కి అది సూట్ అవుతుంది. మనకి 15 to 18% అనేది గ్యారంటీగా రావడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఒక పోర్ట్ఫోలియో డిజైన్ చేసేటప్పుడు మీరు చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ 5 మనం మైండ్లో పెట్టుకోవాలండి. ఒక మంచి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఉండాలి మన పోర్ట్ఫోలియోలో, అలాగే ఒక మంచి మిడ్ క్యాప్ ఉండాలి, ఒక మంచి స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్ చేసుకోవాలి, అలాగే ఒక కాంట్రా ఫండ్ కంపల్సరీగా ఉండాలి, అలాగే ఒక థీమాటిక్ ఫండ్ కానీ మల్టీ క్యాప్ ఫండ్ కానీ తీసుకోవాలి. అయితే చాలామంది అనేది ఏంటంటే ఒక ఫ్లెక్సీ క్యాప్ కూడా ఒక బాగానే ఉంటుంది కదా, మల్టీ క్యాప్ కంటే బదులు అని అంటారు. చాలామంది ఫ్లెక్సీ క్యాప్కి మల్టీ క్యాప్కి డిఫరెన్స్ తెలియట్లేదండి. మల్టీ క్యాప్ అంటే ఏంటంటే 25% లార్జ్ క్యాప్, 25% మిడ్ క్యాప్, 25% స్మాల్ క్యాప్ అనేది ఫిక్స్ అయిపోతుంది. అక్కడ ఓన్లీ 25% ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో బ్యాలెన్స్ అది ఫండ్ మేనేజర్ ఆ టైంకి లార్జ్ క్యాప్ బాగుంటే లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మిడ్ క్యాప్ బాగుంటే మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అయితే ఫ్లెక్సీ క్యాప్కి వచ్చేసరికి ఏంటంటే అలా ఉండదండి. ఫ్లెక్సీ క్యాప్లో ఏంటంటే మొత్తం కావాలంటే 80% దాకా కూడా లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేసి 20% ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా అడ్జస్ట్ చేయొచ్చు. సో ఫ్లెక్సీ క్యాప్లో ఏంటంటే ఫండ్ మేనేజర్కి ఫ్లెక్సిబుల్ ఉంటుంది, ఆ టైంలో ఏది బాగుంది అని చూసుకొని అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో కాబట్టి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కూడా రాబోయే రోజుల్లో చాలా మంచి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఈవెన్ పెరిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కావచ్చు, అలాగే మనకి ఎన్జే ఫ్లెక్సీ క్యాప్ కావచ్చు, ఇవి కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. కాబట్టి మన పోర్ట్ఫోలియోలో ఎప్పుడైనా డిజైన్ చేసేటప్పుడు చాలామంది కాల్ చేసే క్వశ్చన్ ఏంటంటే సార్ మేము మొత్తం తీసుకెళ్ళి 15,000 రూపీస్ ఎస్ఐపీలో పెట్టాము, అలాగే స్మాల్ క్యాప్ తీసుకున్నాం అంటారు. కానీ ఆ స్మాల్ క్యాప్లో పెట్టకండి. ఎప్పుడైతే పోర్ట్ఫోలియో కనుక ఇలా స్ట్రాటజీగా ప్లాన్ చేసుకుంటే ఒక మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, ఒక కాంట్రా, ఫ్లెక్సీ క్యాప్ కానీ మన మల్టీ క్యాప్ కానీ తీసుకుంటే మీకు రిటర్న్స్ బాగుంటాయి. ఇది ఒక కేటగిరీ ఆఫ్ స్ట్రాటజీ. ఇది ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది ఒక స్ట్రాటజీ. ఇదే కాకుండా ఇంకో స్ట్రాటజీ ఉంటుందండి, అదేంటంటే సెక్టర్ బేస్డ్ స్ట్రాటజీ అంటారు. అంటే ఇప్పుడు చూడండి చాలా కంపెనీస్ మనకి మంచిగా బ్యాంకింగ్ సెక్టర్ ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి మేజర్గా ఉండే సెక్టర్స్ ఏవి అంటే 5 ఉన్నాయి మార్కెట్లో. ఒకటి ఐటీ స్టాక్స్ మీకు బాగుంటాయి, సెక్టర్ బాగుంటుంది. అలాగే ఫార్మా ఒక మంచి సెక్టర్ ఉంది, అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ బ్యాంకింగ్ ఒక మంచి సెక్టర్ ఉంది. అలాగే చూస్తే మీకు ఆటో, మనకి ఏదైతే ఆటో రంగం ఉంటుందో ఆటోమొబైల్స్, యాక్సెసరీస్ మంచి సెక్టర్ ఉంది. ఫారెన్ కంపెనీస్లో స్టాక్స్ చేసేది ఒక సెక్టర్ ఉంటుంది. సో ఇట్లా 5 సెక్టర్స్లో మీరు ఏం చేయొచ్చు అంటే ఒకవేళ కనుక మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ ఈ కాంబినేషన్లో కాకుండా కనుక మీరు ఇట్లా కూడా కాంబినేషన్ తీసుకోవచ్చు. ఒక మంచి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ ఫండ్ తీసుకోవచ్చు, అలాగే ఒక మంచి ఫార్మా హెల్త్ కేర్ సంబంధించిన ఫండ్ తీసుకోవచ్చు, అలాగే ఒక ఇంటర్నేషనల్ ఫండ్ ఒకటి పెట్టుకోవచ్చు మీ దాంట్లో. సో ఏదైతే ఇలా మనకి ఒక థీమాటిక్ ఫండ్, అలాగే ఒక కాంట్రా ఫండ్, ఈ కాంబినేషన్లో కూడా మనం స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటే కనుక అధిక లాభాలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఏదైతే గుర్తుంచుకోండి, ప్రతి 3 ఇయర్స్కి మనం రివ్యూ చేసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఇవాళ మనం ఒక ఫండ్ తీసుకున్నాము, ఆ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశాక మనం హాయిగా ఉంటే అదే కంటిన్యూ అవుతుంది 15 ఇయర్స్ అనుకుంటాం. కానీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటేనండి అలా సైకిల్ ఫండ్ 3 ఇయర్స్ బాగుంటుంది, తర్వాత డౌన్ అవుతుంది, మళ్ళీ 3 ఇయర్స్ బాగుంటుంది, డౌన్ అవుతుంది. సో ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే ఒక ఫండ్ మేనేజర్ని మనం గెస్ట్ చేయలేం. కాబట్టి ఎంతకాలం ఫండ్ చేస్తాయో మనం ఎప్పుడు కూడా ఒకటే ఫండ్లో కంటిన్యూస్గా 15 ఇయర్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్ కూడా పాపులర్ అవుతున్నాయి. మనకి చూస్తే ఇండియాలో ఇండెక్స్ ఫండ్స్ ఇప్పుడు చాలా మంది ఫండ్ హౌసెస్ నుంచి మనకి అవైలబిలిటీలో వస్తున్నాయి. సో ఈ ఇండెక్స్ ఫండ్ వల్ల ఏమవుతుందంటేనండి పడితే మొత్తం ఇండెక్స్ పడుతుంది. ఇప్పుడు చూడండి కొంతమంది స్మాల్ క్యాప్ ఇండెక్స్ తీసుకుంటారు. స్మాల్ క్యాప్ ఇండెక్స్ అంటే అర్థం ఏంటంటే యావరేజ్ ఆఫ్ 50 స్టాక్స్. సో ఈ యావరేజ్ ఆఫ్ 50 స్టాక్స్లో ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో మీకు ఏమవుతుందంటే డైల్యూట్ అవుతుంది. ఒక టాప్ 5 టాప్ 10 స్టాక్స్ ఏవైతే ఉంటాయి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో అవి మీకు ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి. తక్కిన 40 స్టాక్స్ పెద్ద రిటర్న్ ఇవ్వవు. కాబట్టి ఏమవుతుందంటే ఈ ఇండెక్స్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఇట్లా ఏదైతే ఉంటుందో స్టాక్స్ ఒక స్మాల్ క్యాప్ ఇండెక్స్ కావచ్చు, లార్జ్ క్యాప్ ఇండెక్స్ కావచ్చు, వీటిల్లో ఆ వేరియేషన్ అయితే ఉంటుంది. సో మీకు ఏమవుతుందంటే ఎస్పెషల్లీ మనం కనుక మంచి ఫండ్ తీసుకోవాలి అంటే కనుక లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కనుక పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు అధికంగా లాభాలు వస్తాయి. ఇప్పుడు చూడండి చాలా కంపెనీస్, చాలా ఫండ్ హౌసెస్లో 100 ఫండ్స్ ఉంటాయి. ఇలా 100 ఫండ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటేనండి
ఆ స్టాక్లో ఉన్న రిటర్న్స్ ఫండ్ హౌస్లో ఉన్న రిటర్న్స్ పడిపోతాయి, కాబట్టి మన ఇండెక్స్ బెటర్ కదా అనుకుంటాం. కొన్ని ఫండ్ హౌసెస్ ఎలా ఉంటాయంటే ఫోకస్డ్ ఫండ్స్ ఉంటాయి. ఫోకస్ 30 అంటే ఫోకస్ 30, ఫోకస్ 25 ఫండ్స్ ఉంటాయి. ఈ ఫోకస్ 25 ఫండ్స్లో ఏమవుతుందంటే అందులో స్మాల్ క్యాప్ ఉంటుంది, లార్జ్ క్యాప్ ఉంటుంది, మనకి మిడ్ క్యాప్ ఉంటుంది. సో ఇలా ఆ ఫోకస్ 30లో అన్ని రకాల స్టాక్స్ వస్తాయి కాబట్టి ఇవి కొంచెం ఇండెక్స్ ఫండ్స్ కంటే కూడా ఎక్కువ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. ఇవి మేము పాస్ట్లో కొంచెం గమనించింది ఏంటంటే ఇలాంటి ఫండ్స్ ఫోకస్ ఫండ్స్ కూడా కొంచెం సమ్టైమ్స్ మనకి ఇండెక్స్ కంటే కూడా రిటర్న్ ఎక్కువ వస్తున్నాయి. సో ఇండెక్స్ ఫండ్స్లో మనకి మెయిన్లీ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంటుంది కాబట్టి రిటర్న్ ఎక్కువ వచ్చింది అని అంటారు. సో అదొక వాస్తవమే. ఇండెక్స్ ఫండ్స్లో ఏంటంటే మనకి ఎక్స్పెన్సెస్ రేషియో ఎక్కువ ఉండదు. అలాగే ఇండెక్స్ ఫండ్స్లో ఏంటంటే ఒక లాంగ్ టర్మ్లో వేసుకుంటే మనకి బాగుంటుంది అనుకుంటాం, కానీ లాంగ్ టర్మ్లో ఇండెక్స్ ఫండ్స్ కంటే కూడా ఏదైనా ఫండ్ మంచి యాక్టివ్ ఫండ్లు తీసుకోవడమే ఉత్తమం అని చెప్పొచ్చు. ఎందుకంటే యాక్టివ్ ఫండ్స్లో వాళ్ళు ఫండ్స్ని స్క్రిప్ట్స్ని మారుస్తూ ఉంటారు కాబట్టి కొంతకాలం స్మాల్ క్యాప్, కొంతమంది లార్జ్ క్యాప్, కొంత మిడ్ క్యాప్ అలాంటి స్టాక్స్ మారుస్తుంటారు కాబట్టి ఎస్పెషల్లీ ఫోకస్ ఫండ్స్లో మీకు అది అధిక లాభం ఇచ్చే అవకాశం అయితే చాలా ఉంటుంది. సో కాబట్టి ఫ్రెండ్స్ ఇట్లా మీరు కనుక డిజైన్ చేసుకుంటే పోర్ట్ఫోలియో అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇలా మ్యూచువల్ ఫండ్స్లో కాకుండా మీకు ఏదైనా అదర్ ఆప్షన్స్ ఉన్నాయా అంటే మనకి స్మాల్ కేస్ వస్తుందండి. స్మాల్ కేసులో ఏమవుతుందంటే కేవలం 30 స్టాక్సే ఉంటాయి. ఇప్పుడు చూడండి స్మాల్ కేస్ అనేది ఎవరు రన్ చేస్తారు అంటే ఇప్పుడు చూడండి ఒక మంచి ఫండ్ మేనేజర్స్ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ హౌసెస్లో ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫండ్ మేనేజర్లు ఎవరైతే ఉంటారో ఒక గోపాల్ అగర్వాల్ లాంటి వాళ్ళు కావచ్చు, ఒక రాకేష్ కొఠారి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ టాప్ మోస్ట్ ఫండ్ మేనేజర్స్ వస్తారు. ఈ ఫండ్ మేనేజర్లే బయట సపరేట్గా సెబీ దగ్గర పర్మిషన్ తీసుకొని స్మాల్ కేసెస్ అనేవి రన్ చేస్తుంటారు. వీళ్ళ దగ్గర ఎలా ఉంటాయంటేనండి స్టాక్స్ కేవలం 20-30 స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు చూడండి స్మాల్ కేసెస్లో మీకు వచ్చే లాభం ఏంటంటే ఎక్కడైతే మనకి ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనం తెలియకుండానే ఒక 5 ఫండ్స్లో పెట్టామనుకోండి, ఆ 5 ఫండ్స్ మీకు వచ్చేసి 500 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఈ 500 ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అయిన స్టాక్స్లో వచ్చే రిటర్న్ కంటే కూడా కేవలం లాభాలు ఇచ్చే డైమండ్ లాంటి స్టాక్స్ ఏవైతే ఉంటాయి 20-30లో అలాంటి స్టాక్స్ పిక్ చేసుకుంటే మీకు లాభం ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఇవాళ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక మంచి ఆల్టర్నేటివ్ ఏమైనా వచ్చింది అంటే అది స్మాల్ కేస్ అని చెప్పొచ్చు. ఈ స్మాల్ కేస్లో ఎలా ఉంటుందంటే ఈ ఫండ్ మేనేజర్లు కూడా ఆల్రెడీ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే రన్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇందులో అధిక లాభాలు వచ్చే అవకాశం చాలా ఉంది. ఈ స్మాల్ కేసెస్లో ఏంటంటే లంసంగా మినిమం వచ్చి 2 lakhs పెట్టాల్సి వస్తుంది. తర్వాత ఎస్ఐపి రూపంలో కూడా మనం ఎవరి మంత్ ఒక 20,000-25,000 రూపీస్ ఎస్ఐపి కూడా చేసుకోవచ్చు. అయితే ట్యాక్సేషన్ ఎలా ఉంటుంది అంటే ఈ స్మాల్ కేసెస్లో ఇది ఈక్విటీలో మనం ఎక్కువ కొన్ని షార్ట్ టర్మ్లో కూడా అమ్ముతాం. కొన్ని స్టాక్స్ ఎప్పుడు చర్నింగ్ అవుతూ ఉంటాయి. సో చర్నింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి కొన్ని స్టాక్స్లో మనం అమ్మినప్పుడు మనం షార్ట్ టర్మ్ కంటే ట్యాక్స్లో పడుతుంది. సో ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ మనకు రిపోర్ట్ వస్తుందండి. ఆ రిపోర్ట్ ప్రకారం మనం ఆ లాంగ్ టర్మ్ ఎంత వచ్చిన ట్యాక్స్, షార్ట్ టర్మ్ ట్యాక్స్ ఎంత వచ్చిందని మనం కట్టేస్తే సరిపోతుంది. సో కాబట్టి అధిక లాభాలు కావాలి అంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ కంటే కొంచెం ఒక నెట్ ఎక్స్ట్రా లాభం రావాలి అంటే కనుక మనం ఈ స్మాల్ కేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అధిక లాభాలు వస్తాయి. ఇప్పుడు చూడండి ఈ స్మాల్ కేసెస్లో మనకి ఏవైతే ఫండ్ మేనేజర్స్ ఉన్నారో వాళ్ళు దీర్ఘకాలికంగా మ్యూచువల్ ఫండ్స్లో పనిచేసిన వాళ్ళే కాబట్టి వాళ్ళకి తెలుసు ఏ స్టాక్స్ కొంటే బాగుంటుంది, ఏ స్టాక్స్ అమ్మితే బాగుంటుంది, ఏ టైంలో కొంటే బాగుంటుంది, ఏ టైంలో అమ్మిస్తే బాగుంటుంది, ఏ స్టాక్స్ని పిక్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ వాళ్ళ మీద మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళు మన పోర్ట్ఫోలియోని బాగా రన్ చేసి మనకి అధిక లాభాలు ఇచ్చే అవకాశం ఎంతైనా ఉంటుంది. సో కాబట్టి ఫ్రెండ్స్ ఈ మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో రావాలి రిటర్న్స్ ఒక 3% ఎక్స్ట్రా రావాలి అంటే కనుక మనం స్మాల్ కేస్ని పిక్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి ఆప్షన్ ఉందని తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ అండి.